హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డీజే డైనమిక్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత స్టార్ మేకర్ ఒక న్యూ అప్డేట్తో వచ్చింది. దట్ ఈస్ స్టార్ మేకర్ 8.13 వర్షన్. దీనివల్ల యాప్ యొక్క అపియరెన్స్ మారిపోయింది, లుక్ మారిపోయింది అండ్ చాలా ఆప్షన్స్ అనేవి యాడ్ అయ్యాయి. చాలామంది ఇప్పటికే స్టార్ మేకర్ యాప్ని అప్డేట్ చేశారు. మీరు ఇప్పటికే స్టార్ మేకర్ యాప్ని అప్డేట్ చేయకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ చేయండి. అయితే చాలామంది స్టార్ మేకర్ యొక్క న్యూ వర్షన్లో ఆప్షన్స్ని యాడ్ చేయడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో చాలామంది నన్ను అడిగారు దీని గురించి ఒక వీడియో చేయమని. అండ్ యూట్యూబ్ జర్నీని ఒక మంచి వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఎంచుకున్న టాపిక్ కూడా ఈరోజు స్టార్ మేకర్ న్యూ వర్షన్ యాప్ గురించి చెప్పడమే. నా ఛానల్ మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ కంటెంట్ ఉంది అనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను ఫర్దర్ వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ మూవ్ ఇన్ టు ది మెయిన్ టాపిక్, దట్ ఈస్ స్టార్ మేకర్ న్యూ అప్డేట్ ఇన్ఫర్మేషన్. మీరు స్టార్ మేకర్ యాప్ అప్డేట్ అయ్యిందో లేదో చెక్ చేయండి. దానికోసం మీ స్క్రీన్ మీద స్టార్ మేకర్ యాప్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత యాప్ ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు స్టార్ మేకర్ యొక్క న్యూ వర్షన్ 8.13 కనిపిస్తే మీకు ఆల్రెడీ యాప్ అప్డేట్ అయ్యింది. ఒకవేళ మీకు లో వర్షన్ చూపిస్తే, అంటే 8.13 కన్నా లో వర్షన్ చూపిస్తే మీరు స్టార్ మేకర్ యాప్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం మీరు ప్లే స్టోర్కి వెళ్ళి స్టార్ మేకర్ యాప్ని అప్డేట్ చేయాలి. అది ఎలా చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇదే స్క్రీన్లో మనం కొంచెం కిందికి వెళ్తే నోటిఫికేషన్స్ మనకి కనిపిస్తాయి. ఈ నోటిఫికేషన్స్ని ఎప్పుడూ కూడా మనం ఆఫ్ చేసుకోవాలి, అంటే నో అని పెట్టాలి. ఎందుకంటే స్టార్ మేకర్ వాడు చాలా నోటిఫికేషన్ని మనకి పంపిస్తూ ఉంటాడు, అది మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు కూడా ఆఫ్లోనే పెట్టుకోవాలి. నాట్ ఓన్లీ స్టార్ మేకర్, ఏ యాప్ నుండైనా మనకు నోటిఫికేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి అనుకుంటే ఆ యాప్ని లాంగ్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని మనం ఆఫ్ చేయాలి. సో అది ఎలా ఆఫ్ చేయాలి అనేది మీకు చెప్తాను ఇప్పుడు నేను. షో నోటిఫికేషన్స్ని మనం ఎనేబుల్ చేస్తే మనకు నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఈ నోటిఫికేషన్స్ని మనం డిజేబుల్ చేయాలి. సో మనం డిజేబుల్ జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది డిజేబుల్ అవుతుంది. అండ్ బ్యాక్ వెళ్ళండి. స్టార్ మేకర్ యాప్ని ఎలా అప్డేట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి పైన సెర్చ్ సింబల్ దగ్గర స్టార్ మేకర్ అని టైప్ చేయండి. ఇక్కడ ఓపెన్ దగ్గర మీకు అప్డేట్ అని కనిపిస్తే మీరు ఇంకా స్టార్ మేకర్ యాప్ని అప్డేట్ చేయలేదు. సో దాన్ని క్లిక్ చేసి అప్డేట్ చేయండి. నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. సో యాప్ అనేది ఓపెన్ అవుతుంది. దిస్ ఈజ్ ద హోమ్ స్క్రీన్ ఆఫ్ స్టార్ మేకర్. ఇక్కడ చాలా ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అయితే నేను ఈరోజు ఈ వీడియోలో మెయిన్ టాపిక్స్ని డిస్కస్ చేస్తాను. అవి ఆల్రెడీ స్టార్ మేకర్ని యూజ్ చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతాయి, లేదు స్టార్ మేకర్కి కొత్తగా ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళకి స్టార్ మేకర్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఈ పాయింట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద మెయిన్ స్క్రీన్. అయితే స్టార్ మేకర్లో మెయిన్గా మనకి 4 కేటగిరీస్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. First one is sing a song, and second one is party room singing, and third one is live singing, and fourth one is events and game related information. అయితే ఈ 4 టాపిక్స్ చాలా పెద్ద టాపిక్స్. అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను ఈ 4 టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాను, ఇండివిజువల్ వీడియోస్ చేస్తాను. ఈ వీడియోలో మీకు నేను మెయిన్ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ సింగ్ ఏ సాంగ్, దట్ ఈజ్ సింగ్ నౌ అనే ఆప్షన్ పైన కనిపిస్తుంది కదా, దట్ ఈజ్ సింగ్ ఏ సాంగ్. సో ఇక్కడ సింగ్ నౌ కనిపిస్తుంది కదా, దాన్ని మనం క్లిక్ చేయాలి. అప్పుడు ఆప్షన్స్లోకి వెళ్తాం.
అండ్ సెకండ్ వన్ ఈజ్ లైవ్ పెట్టి మనం సాంగ్స్ కూడా పాడొచ్చు, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద పార్టీ రూమ్ సింగింగ్ ఏంటంటే మనం పార్టీ రూమ్లోకి వెళ్ళి సాంగ్స్ అనేది పాడాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ ఈవెంట్స్ అండ్ గేమ్ రిలేటెడ్. స్టార్ మేకర్ ఈవెంట్స్ని అండ్ గేమ్స్ని కూడా ఎవ్రీడే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు, కొత్త గేమ్స్ అండ్ ఈవెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. సో వాటిలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు, దట్ ఈస్ కంప్లీట్లీ ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ దట్ ఈస్ నాట్ ఏ మెయిన్ థింగ్ ఆల్సో. ఈవెంట్స్ అండ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 17 మెంబర్స్ ఆర్ ప్లేయింగ్ అని. సపోజ్ మీ ఫాలోవర్స్ అందరూ కూడా పార్టీ రూమ్లో ఉన్నప్పుడు మీరు కూడా అదే టైంలో ఆన్లైన్లో ఉంటే అక్కడ మీరు క్లిక్ చేయగానే ఎవరెవరు ఏ రూమ్స్లో ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. మనం వాళ్ళ రూమ్స్లోకి ఎంటర్ కావాలనుకుంటే ఆ ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనం వాళ్ళ రూమ్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఒకవేళ మీకు ఫాలోవర్స్ ఎవరు లేకపోతే స్టార్ మేకర్ వాడే కొన్ని రూమ్స్ని వాడే సజెస్ట్ చేస్తాడు. సో ఇవన్నీ కూడా స్టార్ మేకర్ సజెస్ట్ చేసిన రూమ్స్. ఇక్కడ మనకి మెయిన్ కనిపిస్తుంది సింగ్ టుగెదర్ అంటే ఈస్ నథింగ్ బట్ పార్టీ రూమ్స్ అని అర్థం. మనం క్లిక్ చేయగానే పార్టీ రూమ్లోకి వెళ్తాం. సింగ్ టుగెదర్ టాలెంట్ షో, దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు స్టార్ మేకర్ పార్టీ రూమ్స్. ఇంకా కొంచెం కిందకి వెళ్తే డ్రా కేసెస్, డ్రా అండ్ గెస్, లూడో, గ్రాబ్ మైక్, బిల్ యాడ్స్, డామినోస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా రిలేటెడ్ టు గేమ్స్. సో గేమ్స్ మీరు ఆడాలి అనుకుంటే దాన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు మెయిన్ కిందకి కనిపిస్తున్నాయి కదా పార్టీ, మూమెంట్, సింగ్ అండ్ చాట్. అండ్ పైన మీకు మీ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనం మూమెంట్లోకి వెళ్దాం. ఈ మూమెంట్ పేజ్లో పైన మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫాలోయింగ్, రికమెండ్, ఫ్యామిలీ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. ఫాలోయింగ్ అంటే ఆల్రెడీ మనం ఎవరినైతే ఫాలో అయ్యామో వాళ్ళ యొక్క రీసెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ రికమెండ్. ఒకవేళ మనం స్టార్ మేకర్కి న్యూ అయితే మనకి ఫాలోవర్స్ ఉండరు కాబట్టి స్టార్ మేకర్ వాడే కొంతమందిని రికమెండ్ చేస్తాడు, వాళ్ళ యొక్క రీసెంట్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఫ్యామిలీలో ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రీసెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇది మనకి కనిపించాలంటే మనం ఆల్రెడీ ఏదో ఒక ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఈ ట్యాబ్లో స్టార్ మేకర్ వాడే కొంతమందిని రికమెండ్ చేస్తాడు. సాంగ్స్ ట్రెండింగ్కి వెళ్ళిన వాళ్ళు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతారు. సో నెక్స్ట్ మనం సింగింగ్ ఆప్షన్కి వెళ్దాం. సింగ్ మీద క్లిక్ చేద్దాం. ఈ సింగ్ మీద క్లిక్ చేయగానే దిస్ ఇస్ ద మెయిన్ టాపిక్ యాక్చువల్లీ. దీని గురించి నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను డీటెయిల్గా. మనం సాంగ్స్ పాడదాం అనుకుంటున్నాం కదా, సో ఇక్కడ మనం సాంగ్స్ని సెలెక్ట్ చేసుకొని మనం పాడాల్సి ఉంటుంది. ఇక్కడ పైన సర్చ్ సింబల్ ఉంటుంది కదా, అక్కడ మనం క్లిక్ చేసి సాంగ్ని మనం టైప్ చేయాలి. ఇక్కడ బుల్లెట్ సాంగ్ని మనం పాడదాం అనుకుంటే సాంగ్ని మనం టైప్ చేసి ఇక్కడ ఒక విండో ఓపెన్ అవుతుంది. స్టార్ మేకర్లో ఈ సాంగ్కి రిలేటెడ్ ట్రాక్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం ఏదో ఒక ట్రాక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. బ్యాక్ మీద క్లిక్ చేయండి. సో లాస్ట్ ఆప్షన్ ఈజ్ చాట్ మీద క్లిక్ చేయండి. సో ఈ చాట్ విండోలో మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ చాట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నోటిఫికేషన్స్. సో చాట్ మీద మనం క్లిక్ చేస్తే చాట్ ఈజ్ నథింగ్ బట్ ఇన్బాక్స్. ఇక్కడ హాయ్ కనిపిస్తుంది కదా, మనల్ని ఎవరైనా ఫాలో అయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ హాయ్ మీద మనం క్లిక్ చేయగానే సో వాళ్ళని తిరిగి నేను ఫాలో చేయడానికి, సపోజ్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే అయ్యి ఉండి వాళ్ళని తిరిగి నేను ఫాలో చేయాలి అనుకుంటే ఆ ఐడి మీద క్లిక్ చేసి ఫాలో చేయాలి అండ్ బ్యాక్ రావాలి. సో మనం మ్యూచువల్ ఫాలో అయ్యాం కాబట్టి సో వాళ్ళ నేమ్స్ కూడా ఈ కిందన ఐబీలో మనకి డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మనం వాళ్ళతో మనం పర్సనల్గా ఐబీ మాట్లాడవచ్చు, లేదా మన సాంగ్స్ని మనం షేర్ చేయొచ్చు, వాయిస్ మెసేజ్ చేయొచ్చు. అన్నీ కూడా ఈ విండోలో మ్యూచువల్ ఫాలో అయితేనే మనకి పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం నోటిఫికేషన్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ పైన కొంతమంది చూపిస్తున్నారు కదా, కొంతమంది పార్టీ రూమ్లో ఉన్నారు, కొంతమంది లైవ్లో ఉన్నారు.
ఇక్కడ మనం క్లిక్ చేయగానే వాళ్ళు ఉన్న ప్లేస్కి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ నోటిఫికేషన్స్లో స్టార్ మేకర్ వాడు చాలా ఆప్షన్స్ అన్నీ కలిపి ఒకే ప్లేస్లో పెట్టాడు. ఇది చాలా బాగుంది ఈ అప్డేట్లో. సిస్టమ్ నోటిఫికేషన్స్ అన్నీ, అఫీషియల్ ఈవెంట్స్ యొక్క నోటిఫికేషన్స్, విజిటర్స్ ట్రేస్ నోటిఫికేషన్స్, అప్డేట్స్, మెన్షన్స్, కమెంట్స్, గిఫ్ట్స్ అన్నిటి యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఒకే ప్లేస్లో మనకి ఇక్కడ కనిపిస్తాయి. సిస్టమ్ నోటిఫికేషన్స్లో స్టార్ మేకర్ కొత్తగా మనకి ఏమైనా చెప్దాం అనుకున్నా సరే, గేమ్స్ రిలేటెడ్ అయినా అవ్వచ్చు, మన ప్రొఫైల్ రిలేటెడ్ అయినా అవ్వచ్చు, ఏవైనా వార్నింగ్స్ కానీ ఏమన్నా సరే మనకి చెప్పాలనుకుంటే సిస్టమ్ నోటిఫికేషన్స్లో మనకి చెప్తుంది. అండ్ పక్కనే క్లిక్ చేస్తే ఫ్యామిలీ, మన ఫ్యామిలీ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. అంటే సపోజ్ ఎవరైనా ఒక న్యూ మెంబర్ని ఎవరైనా మనం యాక్సెప్ట్ చేసినా సరే, వాళ్ళని మనం రిమూవ్ చేసినా సరే, ఎనీథింగ్ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ అఫీషియల్ ఈవెంట్స్ని క్లిక్ చేద్దాం. ఈ అఫీషియల్ ఈవెంట్స్లో స్టార్ మేకర్ ఏమైనా కొత్త ఈవెంట్స్ని లాంచ్ చేసినా సరే, గేమ్స్ని లాంచ్ చేసినా సరే, ఇక్కడ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ తెలుస్తుంది. ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్. మీరు ఈవెంట్లో పార్టిసిపేట్ చేద్దామన్నా లేకపోయినా సరే, ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ రిలేటెడ్ టు గిఫ్ట్స్ అన్నమాట. కొన్ని ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే స్టార్ మేకర్ వాడు మనకి కొన్ని గిఫ్ట్స్ అనేది ఇస్తాడు. సో ఆ గిఫ్ట్స్ని మనం కవర్స్ కానీ అండ్ మన పార్టీ రూమ్స్లో కానీ మనం కానీ వేరే వాళ్ళకి కానీ సెండ్ చేసుకోవడానికి వీలవుతుంది. అండ్ నెక్స్ట్ మనం అప్డేట్స్ గురించి మాట్లాడదాం. అప్డేట్స్ ఏంటంటే మన ఫాలోవర్స్ వాళ్ళ యొక్క రీసెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. అండ్ మన ఫ్యాన్స్ అంటే ఎవరైతే మన ఫాలో అయ్యారో వాళ్ళ లిస్ట్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది రీసెంట్గా. అండ్ మన సాంగ్స్కి ఎవరైతే లైక్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ అప్డేట్స్లో మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ మెన్షన్స్లోకి వెళ్దాం. మన ఫాలోవర్స్ కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కొత్త సాంగ్స్ పోస్ట్ చేసినా సరే మనకు ఒక నోటిఫికేషన్స్ కింద తెలియడానికి ఈ మెన్షన్స్లో మనకు తెలుస్తుంది. అండ్ మన సాంగ్స్ ఎవరైనా జాయిన్ అయినా సరే ఇక్కడే మనకి తెలుస్తుంది. నెక్స్ట్ కమెంట్స్, మన సాంగ్స్కి ఎవరైనా కమెంట్ చేశారా లేదా మనం వాళ్ళ సాంగ్స్కి కమెంట్ చేసామా, వాళ్ళు ఏమైనా రిప్లై చేయారా, అన్నీ కూడా ఇక్కడ మనకి తెలుస్తాయి. నెక్స్ట్ గిఫ్ట్స్, మన సాంగ్స్కి ఎవరైనా గిఫ్ట్స్ పంపిస్తే ఆ గిఫ్ట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకు వస్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ పక్కన రిప్లై కనిపిస్తుంది కదా, అక్కడ రిప్లై మీద క్లిక్ చేసి వాళ్ళకి మనం థ్యాంక్ యూ కానీ ఎనీథింగ్ అనుకున్న ఇన్ఫర్మేషన్ మనం టైప్ చేసి చెప్పచ్చు. సో నోటిఫికేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్టార్ మేకర్లో అందరికీ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన ప్రొఫైల్ సెటప్ ఎలా చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ పైన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అప్పర్లో కనిపిస్తుంది కదా మన ప్రొఫైల్ పిక్, దాన్ని మనం క్లిక్ చేస్తే ఇది మన పర్సనల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. అంటే మన కవర్ పిక్ కానీ, మన ఐడి నేమ్ కానీ, మన ఎస్ఐడి కానీ, మన యొక్క లెవెల్ కానీ, మనకి విఐపి ఉందా లేదా కానీ, మనం ఏదైనా ఫ్యామిలీకి రిలేటెడ్ అయ్యామా లేదా అనేది, అండ్ మన బ్యాడ్జెస్ కానీ అండ్ ట్యాగ్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మన ఫ్రెండ్షిప్ స్పేస్లో ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. అండ్ పైన మనకి యూట్యూబ్ సింబల్ కనిపిస్తుంది కదా, అదేంటంటే సోషల్ మీడియా లింక్స్ ఏవైనా సరే మనం స్టార్ మేకర్లో ఇక్కడ మనం అప్డేట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు మనం యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ని యాడ్ చేశాను. ఇంకా ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటే సపోజ్ ఇన్స్టాగ్రామ్ యాడ్ చేద్దామన్నా, ఫేస్బుక్ యాడ్ చేద్దామన్నా, ట్విట్టర్ యాడ్ చేద్దామన్నా, సో సోషల్ మీడియా నెట్వర్క్స్ ఏవైనా సరే ఇక్కడ మనం డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు మీ ప్రొఫైల్లో. అండ్ ఇది మన ఫాలోవర్స్ యొక్క లిస్ట్, ఎంతమంది మనకి ఫాలోవర్స్ చేశారో మన ఫాలోవర్స్ కౌంట్ అంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం ఎంతమందిని ఫాలో చేసామో దాని యొక్క కౌంట్ ఫాలోయింగ్ లిస్ట్లో కనిపిస్తుంది. అండ్ ర్యాంక్స్ అంటే మన సాంగ్స్ ఇప్పటి వరకు టాప్ 10లో ఎన్ని ఉన్నాయి, టాప్ 5లో ఎన్ని ఉన్నాయి, టాప్ 1 ప్లేస్లో ఎన్ని ఉన్నాయి అనే ప్రతి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకి ర్యాంక్స్ రికార్డులో మనకి తెలుస్తుంది. పక్కనే గిఫ్ట్స్ ఉంది కదా, గిఫ్ట్ వాల్లో మనకి ఎంతమంది గిఫ్ట్స్ ఇంతవరకు మనం రిసీవ్ చేసుకున్నాం, నెంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. దాని కిందన మన ఫ్యామిలీ విండో కనిపిస్తుంది. ఇంకొంచెం కిందకి వెళ్దాం. ఇక్కడ మనకి డ్రాఫ్ట్స్ ఉంది, మై సాంగ్స్ ఉంది. డ్రాఫ్ట్స్ అంటే మనం ఆల్రెడీ ఏదైనా ఒక సాంగ్ని పాడి తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మనం డ్రాఫ్ట్స్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు. నెక్స్ట్ మన సాంగ్స్ లిస్ట్ అన్నీ కూడా ఇక్కడ మనకి మై సాంగ్స్లో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ రింగ్ టోన్స్, మన సాంగ్స్కి రిలేటెడ్ సమ్ పోర్షన్ మన రింగ్ టోన్గా, ఫోన్ రింగ్ టోన్గా పెట్టుకోవడానికి ఇక్కడ పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ డైలీ టాస్క్, డైలీ టాస్క్లో ఏంటంటే స్టార్ మేకర్ వాడు రోజు
కొంత డైలీ టాస్క్ చేయమని మనకు చెప్తాడు. ఈ డైలీ టాస్క్ చేయడం వల్ల మనకి కొన్ని గిఫ్ట్స్ అనేవి రిసీవ్ అవుతాయి. నేను కొన్ని టాస్క్లు మీ ముందే చేస్తాను. సపోజ్ ఒక వీల్ ఇచ్చాడు, ఆ వీల్ని మనం క్లిక్ చేస్తే అది రౌండ్ తిరిగి ఒక గిఫ్ట్ మనకి రిసీవ్ అయింది. మళ్ళీ తిప్పుతున్నాడు, తర్వాత ఇంకో గిఫ్ట్ రిసీవ్ అయింది, మళ్ళీ తిరుగుతుంది, తర్వాత ఒక గిఫ్ట్ అనేది మనకి రిసీవ్ అయింది. అలా 3 టైమ్స్ ఒక వీల్ని మనం చేయొచ్చు. దాని కిందకి వెళ్తే ఇక్కడ కూడా ఒక వీల్ ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఏదో ఒక గిఫ్ట్ అనేది మనకి రిసీవ్ అవుతుంది. బ్యాక్ వెళ్దాం. ఇంకా కొన్ని టాస్క్లు ఉంటాయి. క్యాప్టెన్ రిలేటెడ్ టాస్క్లు కూడా కొన్ని ఉంటాయి. సపోజ్ మీరు ఏదైనా ఒక ఫ్యామిలీకి క్యాప్టెన్ అయితే మీరు కొన్ని టాస్క్లు చేయాల్సి ఉంటుంది. మెంబర్ అయితే కొన్ని టాస్క్లు అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. అవన్నీ చాలా ఈజీ టాస్క్ అండ్ వీటి గురించి నేను సెపరేట్గా ఒక వీడియోలో మీకు చెప్తాను. బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ నోబెల్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. బ్యాడ్జెస్ మీద క్లిక్ చేద్దాం. మన స్టార్ మేకర్లో ఏదైనా బ్యాడ్జెస్ మనకి వస్తే ఆ బ్యాడ్జెస్ని మన ప్రొఫైల్లో పెట్టుకోవడానికి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీఛార్జ్, ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఫ్రెండ్షిప్, కొంతమందితో మనం బాండ్స్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. అది కూడా నేను సెపరేట్గా మీకు చెప్తాను. ఇంకొంచెం మన కిందకి వెళ్తే ఇక్కడ మనకు హోమ్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ హోమ్ పేజ్లో మన బేసిక్ ఇన్ఫర్మేషన్, మన యొక్క ఎస్ఐడి, మన యొక్క రిలేషన్షిప్ స్టేటస్ అండ్ మన యొక్క హోమ్ టౌన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎనీథింగ్ ఏదైనా మనం మన ప్రొఫైల్లో పెడదాం అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ దీనిని మనం ఎడిట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ పైన నా ఐడి డీజే డైనమిక్ కనిపిస్తుంది కదా, దాని పక్కన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ప్రతిదీ కూడా మనం ఎడిట్ చేయొచ్చు. సో పర్సనల్ ప్రొఫైల్లో మనం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఏ డీటెయిల్స్ పెడితే ఆ డీటెయిల్స్ పెట్టొద్దు. నాట్ ఓన్లీ స్టార్ మేకర్, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం ఎప్పుడూ కూడా మన ఫోన్ నెంబర్స్ కానీ, మన పర్సనల్ ఐడెంటిటీ ఉన్న ఫోన్ నెంబర్స్ కానీ, అడ్రస్ కానీ ఎక్కడా కూడా పెట్టకూడదు. దానివల్ల ఎప్పుడైనా సరే ఏదో ఒక టైంలో మనకు ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ పెట్టినా మనకు ప్రాబ్లం రాదు అనుకుంటే అటువంటి ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనం మన ప్రొఫైల్ పేజ్లో పెట్టుకోవాలి. ఓకేనా గైస్? నెక్స్ట్ మనం ఇంకొంచెం కిందకి వెళ్దాం. ఆల్బమ్ ఉంది. ఆల్బమ్లో ఏదైనా పిక్స్ కానీ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలనుకుంటే మనం ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మన పర్సనల్ ఆల్బమ్లోకి వెళ్తాయి. ఇక్కడ మీ పార్టీ రూమ్ విండో కనిపిస్తుంది అండ్ మీరు పాడిన సాంగ్స్ లిస్ట్ అన్నీ కూడా ఇక్కడ కవర్స్లో కనిపిస్తాయి. అండ్ మీరు ఏమైనా షార్ట్ వీడియోస్ ఏమైనా పెడితే అక్కడ కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీకు షార్ట్ వీడియోస్లో కనిపిస్తుంది. సపోజ్ మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ పేజ్లో స్ట్రక్ అయ్యారు అండ్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే జస్ట్ బ్యాక్ బటన్ని క్లిక్ చేయండి. సో ఏది కూడా ఒకేసారి తెలుసుకోవాలి అని మీరు అనుకోవద్దు. నెమ్మదిగా యాప్ని యూస్ చేస్తున్న కొద్దీ మీకు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరుగా తెలుస్తారు. లేదంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, దాని నుండి కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లేదు మీ ఫ్రెండ్స్ని, మీ ఫాలోవర్స్ని మీరు ఏదైనా అడిగినా సరే వాళ్ళ దగ్గర నుండి మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ని అడిగినా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీ ఫ్యామిలీ కెప్టెన్స్ని, కో కెప్టెన్స్ని వాళ్ళని అడిగినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. అయితే మనం అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకునే కన్నా మనకి ఏది ఇంపార్టెంట్ ఆ ఆప్షన్స్ గురించి మనం తెలుసుకొని వాటి ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసుకొని ఉంచుకుంటే అది మనకి చాలా యూజ్ అవుతుంది. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో చాలా లెంతీగా ఉంది, అయినా సరే నేను ఈచ్ అండ్ ఎవ్రీ మెయిన్ పాయింట్ని డిస్కస్ చేశాను ఈ వీడియోలో. ఈ అప్డేట్ రిలేటెడ్ ఇంకా ఏమైనా క్వరీస్ మీకు ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. అండ్ నా నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలనుకుంటే దాని గురించి కూడా మీరు కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అంటిల్ we meet the next video, signing off your DJ. Bye bye guys.